United Masters in Murders. సంక్రాంతికి ప్రతిసారి 3-4 సినిమాలు రిలీజ్ కావడం మామూలే. కానీ వాటిలో 1-2 మంచి టాక్ తెచ్చుకుని దూసుకెళ్తాయి. మిగతావి బోల్టా కొడుతుంటాయి. సంక్రాంతికి 100% సక్సెస్ రేట్ చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. 2017లో ఆ అరుదైన దృశ్యమే చూసాం. ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు 3 పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు సాధించాయి. దానికి ముందు ఆ తర్వాత ఎప్పుడు సంక్రాంతికి 100% సక్సెస్ చూడలేదు. అయితే ఈ ఏడాది రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఏది పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకోకపోవడం విశేషం. 3 చిత్రాలకు ఓపెనింగ్స్ డోకా లేదు. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుండగా డాకు మహారాజ్ సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. యావరేజ్ టాక్ తో మొదలైన గేమ్ చేంజర్ పడుతూ లేస్తూ వెళ్తోంది. ఇప్పటిదాకా సంక్రాంతికి ఎప్పుడు జరగని ఓ ఘనత ఈసారి సాధ్యమవుతుండడం విశేషం. తెలుగు నుంచి రిలీజ్ అయిన 3 చిత్రాలు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్ లోకి అడుగు పెడుతున్నాయి. గేమ్ చేంజర్ తొలి రోజే ఈ మార్కుకు చేరువగా వెళ్ళింది. ప్రస్తుతం కలెక్షన్స్ 200 కోట్ల మార్కుని చేరువగా ఉన్నాయి. డాకు మహారాజ్ విడుదలైన 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టేసింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం తొలి రోజు 45 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ 500 కోట్లకు పైగా బిజినెస్ చేసేలా కనిపిస్తుండడం విశేషం. ఇక గేమ్ చేంజర్ 7 రోజుల మొత్తం 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ సినిమా టార్గెట్ 450 కోట్లు. మరో 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడితే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. డాకు మహారాజ్ 5 రోజుల్లో మొత్తం 60 కోట్ల షేర్ 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఈ సినిమా టార్గెట్ 167 కోట్లు. ఇంకా 47 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడితే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. ఇక 6వ రోజు డాకు మహారాజ్ 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. 3 రోజులలో మొత్తం 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టడం విశేషం. మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? అలాగే సంక్రాంతి విన్నర్ ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.